దగ్గరికి స్వస్థత కోసం వచ్చారు. నేను వెళ్ళి యాజకుడికి కనపడమన్నాను. దారి మధ్యలోనే 10 మంది స్వస్థత పొందారని నాకు తెలుసు. కానీ ఒక్కడే తిరిగి వచ్చి స్తోత్రం చెబుతున్నాడు. మిగిలిన 9 మంది ఎక్కడా? సాయంత్రం పడుకునే లోపు ఆ మంచం మీద కూర్చొని దేవునికి నీవు లెక్క అప్పగించకపోతే దేవుడు అడుగుతాడు, అమ్మా నేను నిన్ను దీవించలేదా? నేను నిన్ను కాపాడలేదా? నేను నీకు స్వస్థత ఇవ్వలేదా? నీ పైరు పంటలు, నీ పశువులు, నీ బిడ్డలు, వారి చదువులు, వారి ఉద్యోగాలను నేను దీవించలేదా? నీ ప్రయాణములో తోడుగా లేనా? నీ నడకల్లో తోడుగా లేనా? నీ పడక చుట్టూరా నేను కాపలా లేనా? నా దగ్గరికి నువ్వెందుకు రాలా? నాకు ఎందుకు స్తోత్రం చెప్పలా? నాకెందుకు వందనాలు చెప్పలా అని దేవుడు లెక్క అడుగుతాడు. మనము